ఇటీవల కార్యకర్తలు ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేస్తున్నారు టీడీపీ యువనేత లోకేష్. ప్రజలు కేడర్లో నాయకుడిగా ఎదిగేందుకు తపన పడుతున్నారు ఆయన. ఈ క్రమంలో లోకేష్ పరిణితి చెందిన నేతగా ఎదుగుతున్నారా? తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నారా? టీడీపీలో చినబాబు క్రమేణా బలపడుతున్నారా? ఐటీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేష్ చేసిన ఎమోషనల్ ట్వీట్పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. లెట్ us watch the story. ఎవరు కాదన్నా అవునన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు యువనేత లోకేషే ముఖ్య నాయకుడు. ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికలతో నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ హయాంలో తనని వైసీపీ నేతలు ఎంతగా విమర్శించినా ఎద్దేవా చేసినా లోకేష్ ఎక్కడా తొనకలేదు. యువగలం పేరుతో రాష్ట్రమంతా యాత్రలు చేశారు. పార్టీ పటిష్టం కోసం ఎంతో శ్రమించారు. తండ్రి చంద్రబాబు జైల్లో ఉంటే ఢిల్లీలో సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరిపి చంద్రబాబుకు బెయిల్ రావడంతో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో పార్టీ కార్యకర్తల కోసం మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పార్టీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కార్యకర్తలకు ఏదైనా ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కింది స్థాయి కార్యకర్తలను సైతం మమేకం చేస్తున్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా ఐటీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేష్ చేసిన ఎమోషనల్ ట్వీట్పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. బల్లికురువ మండలం గొర్రెపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన శ్రీను ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై లోకేష్ ఎంతో ఎమోషనల్ ట్వీట్ చేశారు. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికే కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి, నా పుట్టినరోజు పెళ్లి రోజులను ఓ పండుగలా జరిపేవాడివి, నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ సీను, నీకున్న కష్టమేంటో నాకెప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తానని లోకేష్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. లోకేష్ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లోకేష్ పరిణితి చెందిన నేతగా స్పందించడంపై పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు. మునుపటి కన్నా ఎక్కువగా పార్టీ కార్యకర్తల కోసం లోకేష్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా 5 ఏళ్లు ఎన్నో అవరోధాలు ఏర్పడినా కార్యకర్తల కోసం, వారి క్షేమం కోసం కష్టపడ్డారని ఆ పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఆత్మహత్యపై ఈ రకంగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం, అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి, కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం, మరికొందరిని బతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలెవ్వరూ తీసుకోవద్దని సూచించారు లోకేష్. తాజా పరిణామాలు పరిశీలిస్తే లోకేష్ క్యాడర్ను కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. నాయకత్వ లక్షణాలను ఒక్కొక్కటిగా అలవర్చుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల కష్టమని ఎవరు ట్వీట్ చేసినా సాయం చేస్తున్నారు. ప్రజలు క్యాడర్లో ఒక నాయకుడిగా ఎదిగేందుకు తపన పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రిగా కూడా లోకేష్ మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. దీనికోసమే ఇటీవల తన శాఖ అధికారులతో కలిసి విదేశీ పర్యటనలు చేశారు. గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని భావిస్తున్న లోకేష్ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యువగలంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో కూడా లోకేష్ ఎంతో పరిణితి చెందిన నేతగా మాట్లాడడం జరిగిందని రాజకీయ పరిశీలకులు సైతం అంటున్నారు. పార్టీలోనూ ప్రజల్లోనూ లోకేష్ సమర్థవంతమైన నేతగా ఎదుగుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో లోకేష్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు.